విజయనగరం నుంచి దేశద్రోహం చేసినటువంటి వాళ్ళ విచారణలో కీలకమైన విషయాలు బయటపడ్డాయి. 23వ తేదీ నుంచి స్థానిక పోలీస్ సెక్షన్ కళాశాలలో విచారణ ప్రారంభిస్తే ఈ 6 రోజుల్లో దర్యాప్తు అధికారులు అనేక కుట్ర కోణాలకు సంబంధించిన రుజువులతో ప్రశ్నించారు. మొదటి 2 రోజులు ఇద్దరు నోరు మెదపకుండా అధికారులకు సహకరించలేదు. తర్వాత రోజు నుంచి గట్టిగా దర్యాప్తు చేయడంతో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చినాయి. భారత్ మీద పవిత్ర యుద్ధమే లక్ష్యంగా సిరాజ్ సిగ్నల్ యాప్, ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అమాయక ముస్లిం యువకులను రెచ్చగొట్టి తన దారిలోకి తెచ్చుకునేలా పోస్టులు పెట్టేవాడు. వాళ్ళతో యాప్ల్లో సంభాషించేవాడు. సిరాజ్ అహీం సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థలో 100 మంది వరకు సభ్యులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇన్స్టాలో సిరాజ్ క్రియేట్ చేసిన గ్రూప్లో వందలాది మందిని తన వైపుకు తిప్పుకున్నట్టు తెలిసింది. వన్ ఉమ్మా, వన్ బాడీ, వన్ యూనిటీ అనే గ్రూపులో దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. భారత్ను విచ్ఛిన్నం చేసేందుకు అవసరమైతే మానవ బాంబులుగా మారి ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నట్టు రెచ్చగొట్టేవాడని గుర్తించారు. సిరాజ్ పోస్టులు అరబ్ దేశాలను కొంతమందికి నచ్చడంతో పలువురు ఆర్థిక సాయం కూడా చేసినట్టు తెలిసింది. మొదటి పేలుడు విజయనగరంలోనే చేయాలని, అప్పుడే అహిం సంస్థ గుర్తింపు వస్తుందని సభ్యులతో సిరాజ్